ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 7వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సెస్, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 7వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో పని చేస్తున్నా, మీరు ఎక్కడ పని చేసినా అక్కడ మీకు అత్యద్భుతమైన లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీకు విపరీతమైన ధనాదాయం కలుగుతుంది. ఆదాయం బాగా మీకు చేతికి అందుతుంది. అన్ని రకాలుగా మీకు ఆదాయం బాగా అందుతుంది. ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. ఆదాయం పెరగటం, ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ స్నేహితులు కానీ, మీ స్నేహితుల వల్ల చాలా వరకు కూడా బంధువుల వల్ల మీరు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరంటే నచ్చిన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీ యొక్క పరిచయం కోసం, మీ యొక్క అనుగ్రహం కోసం వాళ్ళు తప్పించుకుపోతారు. మీ యొక్క ప్రేమ కోసం, మీ యొక్క అభిమానం కోసం వాళ్ళు తప్పించుకుపోతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు తమకు నచ్చిన భోజనాన్ని తింటారు, తమకు నచ్చినట్లుగా ఉంటారు, హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా గడుపుతారు. అలాగే మంచి నిద్రాసుఖాన్ని కూడా పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున స్థిరాస్తులను పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఇళ్లను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా కూడా విజయం మిమ్మల్ని వరిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న ప్రతిభకి, మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. అటు ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇతర శ్రామిక రంగాల్లో కానీ. అలాగే మీ పేరు ప్రతిష్టలు కూడా విపరీతంగా ఇనుమడిస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్త కొత్త అవకాశాలను మీరు సక్రమంగా మీరు వినియోగించుకుని మరింత అభివృద్ధికి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అటు సాంఘికంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే చాలా వరకు మంచి అవకాశాలు వస్తాయి, మంచి అభివృద్ధి కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ దూర ప్రయాణాలు కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయనే విషయాన్ని గమనించాలి. ఆ దూర ప్రయాణాల్లో కూడా మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ధనధాన్య వస్తులాభాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఈ రోజున కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏదైనా రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు అనుకూలంగా మంజూరవుతాయి. అలాగే ఏదైనా ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాల గురించి మీరు అనుమతుల కోసం కానీ, ఇతర కానీ వ్యవహారాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి, మీకు అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ రోజున మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు ఇస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులకి కూడా ఏకాగ్రత బాగా కుదురుతుంది. వాళ్ళకి చదువు మీద ధ్యాస బాగా కుదురుతుంది. అందువల్ల చదువు మీద ధ్యాస కలగటం వల్ల వాళ్ళు చదువు మీద బాగా ఏకాగ్రత పెట్టి ఖచ్చితంగా వాళ్ళ విద్యలో మంచి ఫలితాలు పొందుతారు, మంచి ర్యాంకులు పొందుతారు. అలాగే వాళ్ళ ప్రతిభా పాఠవాలని
ప్రతిభా పాఠవాలకి అవార్డులు, రివార్డులు, పురస్కారాలు కూడా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొన్ని విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేసుకోవడానికి, మీకు నచ్చిన వస్తువుల్ని మీకు నచ్చినట్టుగా మీకు 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 నచ్చిన వస్తువులన్నింటినీ కూడా ఈరోజు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలు కూడా ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన వస్తువుల్ని, అలాగే ఆభరణాలు కూడా కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా, ఆ పనులన్నీ కూడా మీకు సానుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా కూడా పట్టిందల్లే బంగారంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అంటే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయ దుందుబి మోగిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సుఖంగా ఈ రోజంతా గడపడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, అటు రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఇతరత్ర ఎలాంటి రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయా రంగాల్లో మీకు పేరు ప్రతిష్టలు వచ్చే విధంగానే ఈరోజు ఉంటుంది తప్పించి వ్యతిరేకంగా మాత్రం ఖచ్చితంగా ఉండదన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా, ఏ రంగంలో వ్యాపారం చేస్తున్నా, ఏ రంగం నుంచి మీరు ఆదాయం సంపాదిస్తున్నా, ఆయా అన్ని రంగాల నుంచి కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి, మంచి సత్ఫలితాలు ఉంటాయి. చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది, కెరీర్ పరంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కళారంగాల్లో ఉండే వాళ్ళకి, సినిమా రంగాల్లో ఉండే వాళ్ళకి, టీవీ రంగాల్లో ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ప్రోత్సాహం మీకు లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజంతా కూడా మీకు నచ్చినట్టుగా వ్యవహరించడం వల్ల, మీకు నచ్చిన వస్తువులు రావటం వల్ల, అలాగే మీకు చాలినంతగా ధనం మీకు రావటం వల్ల మీరు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి, చాలా సుఖంగా ఉండటానికి, చాలా మానసికమైన ప్రశాంతత మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. లేకపోతే శ్రీరామరక్షా స్తోత్రం కానీ మీరు చేయటం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనతో పాటు హనుమాన్ చాలీసా కూడా పఠించడం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.